లో దిగజారినటువంటి కాకి కుండబద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక 26వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు, చిన్న రాష్ట్రాలకు కూడా మెరుగైన ర్యాంకులు, రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన ఏపీ పోలీస్ వ్యవస్థ పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని తేల్చిన కేంద్ర హోంశాఖ, పోలీస్ సంస్కరణ పూర్తి వైఫల్యం, దర్యాప్తు ప్రమాణాల విషయంలో వెనుకబాటు, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం రాదు, ఇతర శాఖలతో సమన్వయం చేత కాదు, ఇది ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు. పోలీసు అధికారులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతున్న పట్టించుకోవడం లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతపై లోక్సభలో చర్చించాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ మధ్యల గురుమూర్తి తీర్మానాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇందులో పనితీరు నాసిరకం, పరిపాలనా సంస్కరణ చేత కాదు, దర్యాప్తు ప్రమాణాలు దారుణం, సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు, ఇతర శాఖలతో సమన్వయం సున్నా. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి కిరీటంలోని మణులు, మాణిక్యాలు. తాజా కేంద్ర ప్రభుత్వం ఏపీ పోలీసుల పనితీరును స్పష్టంగా నిర్ధారించింది, అన్ని విషయాల్లోనూ తీసుకెట్టని తేల్చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరు 26వ స్థానానికి దిగజారినట్టు కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించింది. కానీ రెడ్ బుక్ అమల్లో ఏపీ పోలీసులు అద్భుతమైన నైపుణ్యం సంపాదించారు. అక్రమ కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, అమాయకులపైన, సోషల్ మీడియా కార్యకర్తలపైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, కోర్టులు మొట్టికాయలు వేసినా పట్టించుకోవడం, ఇట్లాంటి వాటిలో ఆరితేరిపోయారు. విషయాల్లో పాయింట్లు ఇస్తే దేశంలో నెంబర్ 1గా నిలిచేవాళ్ళేమో అంటూ దిగజారినటువంటి ఏపీ పోలీస్ ర్యాంకుకి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 43 లక్షల